అంకమరావు గారు, ఈరోజు మెడికల్ కాలేజీల అంశంపై పార్లమెంటరీ పార్టీ స్టాండింగ్ కమిటీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. దాని ద్వారా మెడికల్ కాలేజీలు నిర్మించవచ్చు అన్న దానిపై వైసీపీ చాలా రకాల ప్రచారాలు చేస్తుంది. అసలు అంటే స్టాండింగ్ కమిటీ చెప్పింది వేరు, ఇప్పుడు జరుగుతున్న ప్రచారం వేరు అంటున్నారు. ఏం జరిగిందంటారు? మీరేం చెప్తారు? అంటే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో గురుమూర్తి కూడా ఒక సభ్యుడు. గురుమూర్తి ఎవరయ్యా అంటే తిరుపతి వైఎస్ఆర్సీపీ పార్టీ లోక్సభ సభ్యుడు. అతను కూడా ఒక సభ్యుడు. అంటే అక్కడ సంతకం పెట్టలేదు అతను. ఈ యొక్క నిర్ణయానికి వ్యతిరేకించాడా ముందు చెప్పాల్సింది వాళ్ళే. అక్కడ సంతకం పెట్టి వచ్చి ఇక్కడ ఈరోజు వీళ్ళు శుద్ధపోస కబుర్లు చెప్తూ ఉంటే ఎట్లా 107, 108 అని చెప్పని 2 జీవోలు తీసుకొచ్చాడు దీని మీద జగన్మోహన్ రెడ్డి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అనుమతి ఇచ్చింది 3 కాలేజీలకి. ఇతను 17 కాలేజీలు శంకుస్థాపన చేసి పని మొదలు పెడితే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళ ద్వారా నుంచి అనుమతి వచ్చింది 3 కాలేజీలకి. మిగిలిన ఇతను కడుతున్నాడు. సరే, తర్వాత అనుమతులు వస్తాయా రావా అనేది వేరే విషయం. కడతా ఉన్నాడు. ఈ 107, 108 జీవోల ప్రకారం అతను ఆ రోజు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశాడు. ఆ పత్రికా ప్రకటనలో మెయింటెనెన్స్ కోసం ప్రైవేటు వాళ్ళ భాగస్వామ్యాన్ని కోరుకున్నాడు అతను. ఈరోజు దీని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో ఇప్పుడున్న సమస్యల గురించి లేదో మామూలుగా వచ్చే పెట్టుబడుల గురించి వీళ్ళు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడటానికి అతనికి అవకాశం లేదు. మరి ఇప్పుడు ఏదో ఒక అంశం కావాలి. అతను దొరికినటువంటి ఏకైక అంశం ఇది ఒకటే. ఇందుట్లో అతను చేసిన తప్పులు చాలా ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం దాన్ని ప్రజలకు వివరించి చెప్పడంలో అలసత్వం వహించింది. ఇప్పుడిప్పుడే వాళ్ళు తిరిగి గాడిలో పెడుతున్నారు. అది గనక సంపూర్ణంగా మొట్టమొదటే దీని గురించి శాసనసభలో చెప్పారు కదండి చంద్రబాబు నాయుడు గారు. అలాగే వైట్ పేపర్ కూడా విడుదల చేశారు. అప్పుడు దీని గురించి సమగ్రంగా వివరించారు వాళ్ళు. వివరించి దీన్ని ఎందుకు పీపీపీ మోడల్లో వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అంటే చాలా వివరంగా చెప్పింది ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే 2 సంవత్సరాల్లో పూర్తవుతుంది. టైం బౌండ్ పెట్టారు వాళ్ళకి. 2 సంవత్సరాల్లో పూర్తయిపోతాయి. 2 సంవత్సరాల్లో పూర్తయిపోతే అదనంగా రాష్ట్రానికి పీజీ కావచ్చు లేకపోతే మెడికల్ సీట్లు కావచ్చు అదనంగా వస్తూ ఉంటాయి. వాళ్ళ చేతుల్లో అంటే ఇది పర్యవేక్షణ ఎవరు? ప్రభుత్వమే చేస్తుంది. ప్రభుత్వమే దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అతను 107, 108 దాని ప్రకారం 108 జీవో ప్రకారం అతను చేసింది ఏంటంటే దేశవ్యాప్తంగా 15% వెళ్ళిపోతాయి దీంట్లో మెడికల్ సీట్లు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నదానికి నేషనల్ వైడ్గా జరిగే దాని మీద 15% వెళ్ళిపోతూ ఉంటాయి. మిగిలిన దాంట్లో 50% జనరల్ కేటగిరీన అందరికీ సీట్లు వస్తాయి. జనరల్ కేటగిరీకి ఒక్కోళ్ళకి ఎంత అంటే 15,000 రూపాయలు ఫీజు సంవత్సరానికి. తర్వాత మేనేజ్మెంట్ కోటా 35%. ఈ 35% 12 లక్షల రూపాయల కాడికి ప్రతి సంవత్సరం కట్టుకోవాలా. ఎన్ఆర్ఐ కోటా కింద 15%. ఇది పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నిజంగా నిరుపేదల మీద అంత ప్రేమ భక్తి ఉన్నవాడైతే దీనికి మిగిలిన విధంగా 15,000 ఎందుకు పెట్టలేదు జనరల్ కేటగిరీలో వచ్చినట్టుగా? అంటే ఆ రోజే ఇది ప్రైవేటు వ్యాపారం చేయడానికి అతను తెరలేపాడు. దాన్ని అడ్డం పెట్టుకొని అధికంగా వసూలు చేశారనే విషయాలు మనకందరికీ తెలుసు. అది వాళ్ళు అమ్ముకోవడానికి చేసుకున్నటువంటి ప్రక్రియ. రేపు పొద్దున ఈ కూటమి ప్రభుత్వం పీపీలకి ఇచ్చి అంటే ఈ పీపీపీ మోడల్ ద్వారా ఇచ్చినందువల్ల పర్యవేక్షణ వీళ్ళే చేయటమే కాకుండా సత్వరమే అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయన్న ఉద్దేశంతో 2 సంవత్సరాల్లో పూర్తయిపోతాయని చెప్పని స్పష్టంగా చెప్పడం కూడా జరుగుతుంది. వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ మామూలుగా దీనికి వచ్చి తలకి ఇంత అప్పులు చేశారు అంత అప్పులు చేశారు, కాలేజీలకు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టలేరా అన్నారు. నిజమే, 5,000 కోట్ల రూపాయలతో కాలేజీలు పూర్తవుతాయి. నువ్వు రుణం ఎంత తీసుకున్నావు దీని మీద? ఈ కాలేజీల మీద రుణం ఎంత తీసుకున్నావు? కేంద్రం ఎంత శాంక్షన్ చేయించింది? కేంద్రం శాంక్షన్ చేయించింది కదా, ఆ డబ్బులు ఏమైపోయినాయి? 1,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. 5,000 కోట్ల రూపాయల దాకా దీని మీద నువ్వు అప్పులు చేసావు. ఆ డబ్బులన్నీ ఏమైనాయి? 26 వాళ్ళ కార్యాలయాలు కట్టుకోవడానికి ఈ డబ్బులన్నీ మలిని. ఆ విషయాలన్నీ ఎక్కడ బయటపడతాయో అని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ బయటపెట్టిద్దోనని దీంట్లో జరిగిన అవకతవకలన్నింటినీ కూడా బయటపెట్టేసి అతన్ని దోషిగా నిలబెట్టబోతుంది అని చెప్పని ముందుగా ఒప్పందినటువంటి జగన్మోహన్ రెడ్డి దాని నుంచి తప్పించుకోవడానికి పదే బేస్లెస్ ఎలిగేషన్స్ తీసుకొని వస్తూ అతను ఈ విధంగా ప్రచారం చేస్తున్నాడు. ఎందుకంటే అతను ఒక సిద్ధాంతాన్ని నమ్మాడు. మనం 1కి 10 సార్లు దీని గురించి కనుక చెప్పి
ఇది నిజమని చెప్పని ప్రజల్ని భ్రమపెట్టవచ్చు. 2014 నుంచి 2019 వరకు నమ్మిన ప్రజలు ఇప్పుడు ఎందుకు నమ్మరు అన్న ఉద్దేశంతో అతను ఈ విధంగా ముందుకెళ్తానే ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కొంచెం ఈ విషయాలన్నీ వివరంగా చెప్తూ ముందుకెళ్లే క్రమంలో భాగంగా వాస్తవాలన్నీ తెలియపరుస్తూ ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా వివరంగా దాన్ని చెప్పడం కూడా జరిగింది. అదే రేపు పొద్దున ఆచరణలో ప్రతి కాలేజీ దగ్గర ఎక్కడ ఈ కాలేజీకి ఎంత కేటాయించారు, ఎంత పనులు జీవో ఉంటాయి కదా, పలాందానికి ఎంత కేటాయించినట్టు, ఎంత పని జరిగింది, ఏ స్థాయిలో ఉంది, వీళ్ళు వచ్చిన తర్వాత ఏ స్థాయిలో ఉందనేది త్వరలో ప్రజల ముందు పెడతారు. కాకపోతే ఇక్కడ ఏందంటే అతను ఇదే అంశాన్ని ఎందుకు ఎత్తుకుంటున్నాడు అంటే ఈ విషయాల్లో ప్రజలకు ఏదో అన్యాయం జరిగిపోతూ ఉంది, రాష్ట్రానికి వచ్చే సీట్ల సంఖ్య తగ్గిపోతూ ఉంది, సామాన్యులు అంటే అతను చెప్పేదాని ప్రకారం బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఇది విద్య అందుబాటులో రాకుండా ఉంటుంది అని చెప్పని నమ్మబలికే ప్రయత్నం అతను చేస్తూనే ఉన్నాడు. అసలు అమ్మకాన్ని పెట్టింది అతనే కదా. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన దానివల్ల ఈ ప్రైవేటు వాళ్ళకి భాగస్వాములు కలిపి ముందుకెళ్లే దాంట్లో ఒక్క సీట్ అయినా సరే తగ్గుతుందా, ఒక్క సీట్ అయినా తగ్గుతుందా, ఎవరికైనా అన్యాయం జరుగుతుందా? మరి ఇవన్నీ జరగదన్న సంగతి తెలిసి కూడా ఎందుకు ఇలా చెప్తున్నాడు అంటే అతనికి వేరే అంశం అనేది లేకపోబట్టి ఈ అంశాన్ని పదే పదే ప్రజల మధ్యకి తీసుకొస్తున్నాడు అని అయితే నేను భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.